జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ని అధికారుల బృందం పరిశీలించింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆదేశాల మేరకు ఏఎన్సీ అనిల్ కుమార్ నేతృత్వంలో సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ కు చెందిన 6 సభ్యుల బృందం బ్యారేజీని సందర్శించింది. క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనా వేసింది. బ్యారేజ్ పై కుంగిన వంతె 7వ బ్లాక్ లో దెబ్బతిన్న పిల్లర్లను పరిశీలించింది. పిల్లర్ల కుంగుబాటుకు గల కారణాలను అడిగి వాటి ఫుటేజ్లను సేకరించారు అధికారులు. అలాగే ఇటీవల ఏర్పడిన బొరియా ప్రాంతాన్ని గేట్ల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ ఎగువ దిగువ ప్రాంతంలో తాజా పరిస్థితులను ఈఎన్సీ అనిల్ నేతృత్వంలోని బృందం పరిశీలించింది. బ్యారేజ్లోని 15 నుంచి 21 పిల్లర్లు, గేట్ల వద్ద ఇసుక మేటలను తొలగించే పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో గేట్ల రిపేర్ పనులను దగ్గరుండి పర్యవేక్షించారు అధికారులు. ప్రస్తుతం 20-21 పిల్లర్ల మధ్యలో యంత్రాల ద్వారా కౌంటింగ్ పనులు జరుగుతున్నాయి. భూగర్భంలో ఎంతవరకు ఇసుక నిల్వలు ఉన్నాయో ఈ కౌంటింగ్ ద్వారా తెలుస్తుందని ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. ఇక బ్యారేజ్ దిగువన నీటి ప్రవాహాన్ని తట్టుకునే విధంగా సీసీ బ్లాక్ లో పనులు జరుగుతున్నాయి. బ్యారేజ్ పిల్లర్ల దిగువన ఉన్న స్ట్రీమ్ వాల్ కొట్టుకుపోకుండా ఉండేందుకు డ్రిల్లింగ్ చేసి కాపర్ షీట్లను భూమిలోకి పంపుతున్నారు. సీట్ల వెనుక భాగంలో సీసీ పనులు జరుగుతున్నాయి. ఉబికి వస్తున్న నీటిని యంత్రాల సాయంతో తోడేస్తున్నారు. వర్షాకాలం మొదలు కాకముందే పనులు త్వరితగతిన పూర్తి చేయాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు ఇంజనీరింగ్ అధికారులకు, నిర్మాణ సంస్థ ప్రతినిధులకు సూచించారు.